ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే సొమ్ము ఒకటిది సోకొకటిది. ఉపాధి హామీ పథకం అన్నది కేంద్ర ప్రభుత్వాన్ని, కానీ ఆచరణలో గ్రౌండ్లో జరుగుతున్నది ఏంటి? ఎవరికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తున్నాం అని చెప్పుకుంటుంది. రోడ్లు వేస్తున్నాయి, అలాగే బిల్డింగులు కడుతున్న ఉపాధి హామీ పథకం అనేక మందికి, లక్షలు కాదు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి హామీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. సంపూర్ణంగా పైసా టు పైసా వాళ్ళే ఇస్తున్నారు. కానీ దాన్ని లోకల్గా పేరు చెప్పుకుంటారు. వెంటనే మనం వచ్చే సహజ సిద్ధమైన డైలాగ్ ఏంటంటే, ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు, మోడీగాడు సొమ్మిస్తున్నాడా అంటాం మనం. మరి మన అబ్బాల సొమ్ము ఇవ్వం, లేకపోతే మనకి సంబంధించిన నాయకుల అబ్బాల సొమ్ము కూడా ఇవ్వరు. కాబట్టి అబ్బల సొమ్ములు తీసి పక్కన పెడదాం. పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వపు నిధులతోనే నడుస్తుంది కంప్లీట్గా. అయితే దీంట్లో ఏంటి, వాస్తవంగా పని లేనటువంటి కూలీలకి పని కల్పించి ఓ 250 రూపాయలు ఇప్పుడు 300 రూపాయలు చేసినట్టున్నారు. ఆ డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం. ఏదో ఒక పని ప్రభుత్వమే డిసైడ్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. మెటీరియల్కి డబ్బులు లేవంటున్నారని మెటీరియల్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే దాన్ని దుర్వినియోగం చేస్తున్న రోజుల్లో ఇప్పుడు టోటల్గా కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ మాత్రం వీళ్ళది, పైసల నుండి మెటీరియల్ నిధులతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయబోతోంది. ప్రయోగాత్మకంగా భారతదేశంలో 7 రాష్ట్రాల్లో ఇది అమలు చేయబోతున్నారన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ఇక మీద పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు జరిగినా వాటికి సంబంధించిన అన్ని రకాల చెల్లింపులు నేరుగా కేంద్రమే ఆయా వ్యక్తులకి, సంస్థలకి చెల్లించే ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతోంది. తొలుత 7 రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వస్తే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల యొక్క రాష్ట్రాల పాత్ర నామమాత్రం కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు పర్యవేక్షణకి పరిమితం కావాల్సి ఉంటుంది. ఉపాధి హామీ చట్ట నిబంధనల ప్రకారం పథకం అమలుకు రాష్ట్రాలు చేసే ఖర్చులో కనీసం 60%, ఏడాదిలో 100 కోట్లు ఖర్చు చేస్తే అందులో కనీసం 60 కోట్లు కూలీలకి వేతనాల రూపంలో చెల్లించేందుకు ఏం చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కింద రాష్ట్రం వాటాగా చెల్లించాల్సిన నిధులను ఎప్పటికప్పుడు ఉమ్మడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కూలీల వేతనాలు, మెటీరియల్ నిధుల్ని 2 వేర్వేరు కేటగిరీలుగా వర్గీకరించి 2006లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించడంతో పాటు పలు చోట్ల అవినీతి చోటు చేసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో 7 ఏళ్ల కింద 2017-18లో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు ఆళ్ళ బ్యాంక్ ఖాతాలకు కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రాల వారీగా కూలీల ద్వారా జరిగిన పనులకు అయ్యే మొత్తంలో గరిష్టంగా 40% మెటీరియల్ నిధులు కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేస్తూ వస్తుంది. ఆయా నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. ఇక మీద మెటీరియల్ కేటగిరీ నిధులు కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల పైలట్ ప్రాజెక్టుగా మెటీరియల్ కేటగిరీ నిధులకు సైతం కేంద్రమే నేరుగా ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లించే విధానాన్ని అమలు చేయబోతోంది. తొలుత మన రాష్ట్రంలో కూడా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ భావించిన, అంటే ఆంధ్రాలో కూడా అనంతరం తొలగించినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు గారు అందుకే వెళ్ళి ఉంటారు. మొన్న నూతన విధానానికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 10 రోజుల క్రితం రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. మెటీరియల్ కేటగిరీ నిధులను కూడా నేరుగా కేంద్రం ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లించే ప్రక్రియ మొదలైతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా ఇవ్వాల్సిన 25% నిధులు ఉమ్మడి ఖాతాలు జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతుంటాయి. మన రాష్ట్రంలో ఏటా 9,000 కోట్ల నుంచి 10,000 కోట్ల విలువైన పనులు నమోదవుతున్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా మెటీరియల్ కేటగిరీ నిధులు వాటా ఏటా 30,000 కోట్లు దాకా ఉంటే మన రాష్ట్రంలో దాదాపు 5,000 కోట్ల దాకా మెటీరియల్ కేటగిరీ నిధులు ఉంటాయి. కేంద్రం కొత్త విధానాన్ని అమలు తెస్తే మన రాష్ట్రం ఏటా సుమారు 1,250 కోట్ల వరకు ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పథకం ఉమ్మడి ఖాతాకు నిధులు జమ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది అసలు పాయింట్ ఏంటంటే, ఇది ప్రయోగాత్మకంగా ఒక ఏడాది చూస్తారు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అసలుకే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏమి ఇవ్వకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఖర్చు పెట్టేసి పేర్లేమో జగనన్న, చంద్రన్నలు రాసుకుంటారు. ఇక అట్లాంటి అవకాశం ఉండదు. ఇంకోటి, ఇస్తుంది కేంద్ర డబ్బులైనా వాళ్ళకి చెప్పరు, అది తామే ఇస్తున్నట్టు బిల్డప్ చేసుకుంటారు. పైగా అందులో చంద్రబాబు టైంలో వాళ్ళ బిల్లులేమో జగన్ ఆపుతాడు, జగన్ టైంలో బిల్లులేమో చంద్రబాబు ఆపుతాడు. ఇక ఈ ప్రాబ్లం రాదు, పని చేస్తే డైరెక్ట్గా వస్తుంది. కానీ ఇప్పటిదాకా మన జేబులో ఖర్చు లేకుండా కేంద్రం ఖర్చుతో కథలు చెప్పేటటువంటి వాళ్ళకి కుదరదు. ఇప్పుడు మన రూపాయి కూడా ఖచ్చితంగా వేయాల్సిందే, 40% నిధులు. ఇది అత్యంత ముఖ్యమైన అంశం.